ఇప్పుడంతా సునీతా విలియమ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. 322 రోజుల తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి సునీతా విల్మోర్ భూమికి చేరుకొనడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో ప్రపంచమంతా మరో విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటోంది. 22 ఏళ్ల క్రితం అంతరిక్షం నుంచి తిరిగొస్తూ ప్రాణాలు వదిలిన కల్పనా చావ్లా గురించి మరోసారి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఆమె జన్మదినోత్సవం కూడా రాని వచ్చింది. 1962 మార్చి 17న పుట్టిన కల్పనా చావ్లా 2003 ఫిబ్రవరి 1న మరణించారు. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? ఓసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. అది ఫిబ్రవరి 1, 2003. చరిత్రలో ఓ చీకటి రోజు. శాస్త్ర విజ్ఞానానికి భారీ నష్టాన్ని కలిగించిన రోజు. ఇండియాకు చెందిన మొట్టమొదటి మహిళా అంతరిక్ష యాత్రికురాలు, కోట్ల మంది యువతకి ప్రేరణగా నిలిచిన కల్పనా చావ్లా ధృవతారగా మారిపోయిన రోజు. ఆమెతో పాటు మరో 6 వ్యోమగాములు నేలరానిన ఘటనను సైంటిస్టులు, సామాన్యులు ఇప్పటికీ తలచుకుని కన్నీరు కార్చుతూనే ఉన్నారు. నాడు వీరంతా ప్రయాణిస్తున్న కొలంబియా స్పేస్ షటిల్ STS-107 క్షణాల్లో మంటల్లో కాలి బూడిదైంది. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? STS-107 మిషన్ 2003 జనవరి 16న ప్రారంభమైంది. ఈ మిషన్ను 16 రోజుల పాటు అనేక శాస్త్రీయ ప్రయోగాల కోసం రూపొందించారు. భూమి వాతావరణ మార్పులపై పరిశోధనలు జరిపారు. గరిష్ట గాలి వేగాల్లో స్పేస్ షిప్ ఎలా పనిచేస్తుందో విశ్లేషించడం, జీరో గ్రావిటీ వాతావరణం మానవ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అధ్యయనం చేసేందుకు కల్పనా చావ్లాతో పాటు మరో 6 వ్యోమగాములు అంతరిక్ష ప్రయాణానికి బయలుదేరారు. 16 రోజుల ఈ ప్రయాణంలో కల్పన తన సహచరులతో కలిసి అద్భుతమైన పరిశోధనలు చేశారు. నాసాకు కీలకమైన సమాచారాన్ని అందించారు. అంతరిక్షం నుంచి భూమి ఎంత అందంగా కనిపిస్తుందో కళ్లకు కట్టారు. ఫిబ్రవరి 1 రాని వచ్చింది. ఆ రోజు కల్పన టీం తిరిగి భూమికి చేరుకోవాల్సిందే. ఉదయం 8:44 కొలంబియా స్పేస్ షటిల్ భూమికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. అంతరిక్షంలో ఉన్న ప్రతి వ్యోమగామికి అది ఎంతో ఉద్వేగ క్షణం. వాళ్ళు తమ కుటుంబ సభ్యులను కలవబోతున్నారు. భూమిని మళ్లీ చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ ఆనందం 16 నిమిషాల్లోనే బూడిదైంది. 8:50 సమయంలో షటిల్ ఎడమ భుజంలో అంటే లెఫ్ట్ వింగ్లో లోపాలు కనిపించాయి. మరో 3 నిమిషాలకు స్పేస్ షటిల్ వేగంగా కదలడం ప్రారంభించింది. వెంటనే అందులో ఉష్ణోగ్రత స్థాయిలు అమాంతం పెరిగాయి. మరో 6 నిమిషాలకు షటిల్ భుజం తెగిపోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత 1 నిమిషానికి అంటే 9 గంటలకు కొలంబియా స్పేస్ షటిల్ నాశనమవుతూ టెక్సాస్ ఆకాశంలో మంటల్లో దహించుకుపోయింది. వ్యోమగాముల కలలన్నీ కాలిపోయాయి. భూమికి కొద్ది నిమిషాల దూరంలో ఉండగానే కల్పనా చావ్లా తన ప్రాణాలను కోల్పోయింది. నిజానికి ఈ ప్రమాదానికి నాసా వేసిన తప్పుడు అంచనానే కారణమనే వాదన ఉంది. జనవరి 16న లాంచ్ టైంలోనే స్పేస్ షటిల్ ఎడమ భుజానికి ఫోమ్ ఇన్సులేషన్ తగిలింది. ఫోమ్ ఇన్సులేషన్ ఇంధన ట్యాంక్ చుట్టూ ఉంటుంది. ఇది షటిల్ లెఫ్ట్ వింగ్కు తగలడంతో అక్కడ కొంచెం చిల్లు పడింది. అయితే ఇది పెద్ద ప్రమాదం కాదని నాసా భావించింది. దానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. కానీ స్పేస్ షటిల్ భూమికి తిరిగి వచ్చే సమయంలో ఈ చిల్లు కారణంగా షటిల్ ఎడమ భుజం ఉష్ణోగ్రత తట్టుకోలేక నాశనమైంది. ఈ ప్రమాదం అంతరిక్ష అన్వేషణలో నాసా చేసిన అతిపెద్ద తప్పిదంగా చరిత్రలో మిగిలిపోయింది. ఇక ఆ రోజు కాలంతో కలిసిపోయిన కల్పనా చావ్లా కోట్లాది ప్రజల గుండెల్లో మాత్రం నిలిచిపోయింది. ఆమె చిన్నప్పుడు విమానాలను చూసి పైలట్ కావాలని అనుకుంది. భయపడకుండా అమెరికా వెళ్లి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. నాసా స్పేస్ షటిల్కు ఎంపికైన మొదటి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. 1997లో మొదటి మిషన్ STS-87ని విజయవంతంగా పూర్తి చేసి 2003లో రెండోసారి అంతరిక్షానికి వెళ్లిన ఆమె మళ్లీ భూమిపై అడుగుపెట్టలేదు. ఆ ఘటనతో కల్పన తల్లిదండ్రులు ఊహించని దుఃఖంలో మునిగిపోయారు. అయితే ఇంకెందరో అమ్మాయిల గుండెల్లో మంటలు రగిలించారు కల్పన. అందుకే ఆమె మరణించలేదు. మన చుట్టూ ఉన్న నక్షత్రాల్లో కల్పన ఇంకా సజీవంగానే జీవిస్తుంది.